హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు స్పినాచ్ పాలకూరతో మనం ఒక స్పైస్ డిష్ చేస్తున్నాం. ఫైబర్ కంటెంట్ కోసం చేస్తున్నాను. టేస్ట్ కూడా అదిరిపోద్ది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ వరకు చూడండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. సో ప్రజెంట్ అయితే మనం పాలకూరని ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసుకుందాము. క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది బాయిల్ చేసుకున్న పీనట్స్ ఇవి మిగిలాయి. సో వీటిని రైస్ తిన్న తర్వాత తింటాను. గ్యాస్ ఆన్ చేసుకొని ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాక మనం లిటిల్ బిట్ ఆయిల్ వేసుకుందాం. తాలింపు గింజలు వేసుకుందాము. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తాం. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ లేకపోతే మీ దగ్గర ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. మీకు పచ్చిమిర్చి వేసుకోవాలన్నా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇది జస్ట్ టేస్ట్ ఎన్హాన్సర్ అనమాట. లేదు ఇదంతా ఎందుకు ప్రాసెస్ అంటే జస్ట్ బాయిల్ చేసుకొని కూడా తినచ్చు పాలకూరని. హెల్దీ, కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఆరిగానో వేసుకున్నాను కొంచెం. ఇది కూడా టేస్ట్ ఎన్హాన్సర్ అనమాట. లైట్గా ఇట్లా స్టిర్ చేసేసి 2 వెల్లుల్లి రెబ్బర్స్ ఉంచేసుకోండి. తర్వాత ఇక మనం నీట్గా క్లీన్గా ఫ్రెష్ చేసి కట్ చేసుకున్న పాలకూరని లేచి పడేసేయండి. సెట్ ఆల్రెడీ క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని దాంట్లో వేసేసి లైట్గా కలిపేసి మనం మూత పెట్టేసుకుంటే ఒక 2 మినిట్స్ అలా పెడితే మగ్గేస్తుంది ఇది. సో ఇది వెయిట్ లాస్కి కానీ, అంటే బ్యాలెన్స్ డైట్ అన్నమాట. వెయిట్ లాస్ కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ డైట్. సో జిమ్కి వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ పీనట్స్ ప్లేస్లో నేను కొన్ని తీసుకున్నాను. 3-4 టైమ్స్ ఎక్కువ తీసుకోవాలి జిమ్కి వెళ్ళే వాళ్ళు అయితే. లేదంటే దాని ప్లేస్లో పీనట్స్ ప్లేస్లో చికెన్, పన్నీర్ ఆర్ ఎనీ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా యూజ్ చేయవచ్చు. పాలక్ని బాయిల్ చేసి లేదంటే ఆవిరి పైన ఉడికించి కూడా తీసుకోవచ్చు అనమాట, సైడ్ డిష్ లాగా. లేదు కర్రీలాగా తీసుకుందాం అనుకుంటే దీన్ని లిటిల్ బిట్ దీంట్లోనే కొంచెం కారం, ఉప్పు, ఇంకొంచెం పసుపు, కొంచెం అల్లం వేస్తే ఇదే కర్రీ అయిపోతుంది. యాక్చువల్లీ పెద్ద ప్రాసెస్ కాదు, అది కూడా ఈజీయే. నెక్స్ట్ టైం చూపిద్దాం అది వీడియోలో. మ్యాండేటరీ కాదు. సో నాకు కొంచెం టైం ఉంది, ప్లస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను. మీకు అవైలబుల్ లేకపోతే ఓన్లీ సాల్ట్, వీళ్ళ మసాలా ఉంటే వేయండి, లేదంటే అవసరం లేదు. యాక్చువల్లీ లిటిల్ బిట్ పెప్పర్ పౌడర్ ఉన్నా సరిపోతుంది. సో డైరెక్ట్ అంతే అండి. ఇంకా దాన్ని దీంట్లో ప్లేట్లో తీసుకోవడమే. పక్కన రైస్ పెట్టుకొని కొంచెం కర్రీ వేసుకొని ప్రోటీన్ కోసం కర్రీ కానీ, లేదంటే పప్పు, పీనట్స్, వెజిటేరియన్స్ అయితే సోయాబీన్స్, ఇంకా ఇవి ఉంటాయి కదా మన మిల్ మేకర్, టోఫు, వెజిటేబుల్స్ కోసం. ఈ నాన్ వెజ్ తినే వాళ్ళకంటే ఆబ్వియస్లీ చికెన్, ఎగ్స్, మటన్, ప్రాన్స్, ఫిష్ ప్రోటీన్. సో రెగ్యులర్గా ప్రోటీన్ కూడా ఇంటేక్ తీసుకోవాలి. డైలీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది. 100 to 200 గ్రామ్స్ తీసుకోవాల్సి వస్తుంది ప్రోటీన్ ఇంటేక్ అనేది. సో నేను ప్రోటీన్ కోసం ప్రజెంట్ పల్లీలు, పీనట్స్, బాయిల్డ్ పీనట్స్ అండ్ పప్పు ఉంది, పప్పు కూడా వేసుకుంటాను రైస్లో. కార్బ్స్ కోసం రైస్. సో మనందరం చేసే మిస్టేక్ ఏంటంటే రైస్ ఎక్కువ క్వాంటిటీలో తింటాం. సో రైస్ తక్కువ ఇది బ్యాలెన్స్ డైట్ ఉంటుంది. నేను దీంతో పాటు ఒక డ్రింక్ కూడా తాగుతాను డైలీ, రాగి మాల్ట్. సో ఏం లేదు, సింపుల్ వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో బాయిల్ అయ్యే టైంలో 2 స్పూన్స్ రాగి పౌడర్ వేస్తే సెట్ అయిపోద్ది అనమాట. రాగి మాల్ట్ రెడీ అయిపోద్ది. దాంట్లో మీకు ఇంకా టేస్ట్ కోసం నిమ్మకాయ పిండుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. బట్ నేను ప్రజెంట్ వేసుకోలేదు. నార్మల్ ఫ్రీ ఎప్పుడైనా టైం ఉంటే వేసుకుంటా. సో ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ నా డైట్ రెడీ అయిపోయింది. సో ఇది నా డిన్నర్ అన్నమాట. సో ఇప్పుడు ఈ డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను. సో ఇది తిన్న తర్వాత మళ్ళీ మనకు ప్రోబయాటిక్ కోసం
పెరుగు తింటాను, లాస్ట్లో కర్డ్ యాడ్ చేస్తాను. సో ఇంతే, సింపుల్ డైట్. సో వీ కెన్ స్టే ఫిట్ అండ్ హెల్దీ బై యూజింగ్ దిస్ డైట్. సో ఆకలిస్తే మళ్ళీ ఫైబర్ కంటెంట్ కోసం క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కీరా, లేదు లేదు అంటే మన స్వీట్ కార్న్ కానీ ఏదైనా ఫైబర్ కంటెంట్ తీసుకుంటే సరిపోతుంది. లేదు సమ్టైమ్స్ వీ కెన్ యూస్ లైక్, నేను అప్పుడప్పుడు బ్రౌన్ రైస్ కూడా తింటాను అన్నమాట. బ్రౌన్ రైస్ స్టార్టింగ్లో తినే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, బట్ తింటుంటే అలవాటు అయిపోతుంది. సో బ్రౌన్ రైస్ అయితే ఇప్పుడు నేను వేసుకున్నంత క్వాంటిటీ తింటే కడుపు నిండిపోతుంది. యాక్చువల్గా ఇది వైట్ రైస్ కాబట్టి కడుపు నిండదు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను పీనట్స్ ఆల్రెడీ తినేసి ఉన్నాను కొంచెం. సో నాకు ఇది సరిపోతుంది. పప్పు టేస్ట్ బాగుంది. పప్పులో ఇది కూడా పాలకూర కూడా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదా, టేస్ట్ ఎన్హాన్సర్స్, మసాలా, చాట్ మసాలా, ఆయిల్, పోపు వేసాం. సో టేస్ట్ బాగానే ఉంది. ఫేస్ క్లియర్గా చూపించలేదు దీంట్లో, బట్ యా ఇది మొత్తం కంప్లీట్ చేసేస్తాను అన్నమాట. సో చాలామంది వెయిట్ లాస్ ఇలా వెయిట్ లాస్ డైట్ అది అనుకుంటారు. ఇంతే అండి, సింపుల్. దానికోసం మనమేమో కాప్స్ క్వాంటిటీ కొలుసుకొని తినడం ఇదంతా అవసరం లేదు. క్యాలిక్యులేట్ చేసుకోవడం, వేయింగ్ మిషన్. సో నా దగ్గర వేయింగ్ మిషన్ ఉంది, బట్ నేను అప్పుడప్పుడు యూజ్ చేసి జిమ్కి వెళ్ళే వాళ్ళు, లేదంటే కంప్లీట్ పాయింట్ టు పాయింట్ క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళకు అవసరం. కానీ నార్మల్గా అయితే ఇంతే, 3 ఈక్వల్ పార్ట్స్గా చేసుకుంటే సరిపోతుంది. కాప్స్, ప్రోటీన్, ఫైబర్, ప్రీబయాటిక్, పోస్ట్ బయాటిక్ కిందకి మనకి కర్డ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది కర్డ్ తినరు యాక్చువల్గా, పెరుగు తినరు. పెరుగు తినని వాళ్ళకి రాగి మాల్ట్ ఈజ్ బెస్ట్ అన్నమాట. లేదు రాగి మాల్ట్ కూడా అవైలబుల్ లేదంటే ఏదైనా మజ్జిగ చేసుకొని తాగొచ్చు, సింపుల్. సో ఇది మనకు కంప్లీట్ అయిపోద్ది. దీని తర్వాత మనం పెరుగు యాడ్ చేసుకున్నాం. పెరుగుకి మళ్ళీ ఎక్స్ట్రా రైస్ ఏం లేదు, లిటిల్ బిట్ ఆఫ్ రైస్ వేసుకున్నాను అంతే, మరి ఎక్కువ ఏం వేసుకోలేదు. మీకు చూపిస్తాను. డైరెక్ట్ యాడ్ చేస్తాను, చూసారా, ఇంతే. అదే పెరుగు కోసం క్వాంటిటీ. పెరుగు మనది మొత్తం హోమ్ మేడ్ అనమాట, ఇంట్లోనే తోడేసుకుంటాం. బయట పెరుగు, ప్యాకెట్ పెరుగు అంత టేస్ట్ ఉండదు, మనకు నచ్చదు కూడా అది. ఎంతైనా ఇంట్లో తోడేసుకుంటేనే మనకు హెల్దీ అండ్ టేస్టీ అన్నమాట. ఇది మనకి ప్యాకెట్ పాలు కూడా కాదు, ఇంటి దగ్గరనే బర్రె పాలు కొంటాం. అది కొంచెం విలేజ్ కాబట్టి బర్రె పాలు దొరుకుతాయి. ఇవి మీకు దొరకకపోయినా కూడా ప్యాకెట్ పాలు అయినా కూడా, ప్యాకెట్ పెరుగు కంటే మనం ఇంట్లోనే పెరుగు రెడీ చేసుకుంటాం బెస్ట్ యాక్చువల్గా. చూసారు కదా, గడ్డ పెరుగు ఉంది మంచిగా. దాంతోపాటు రాగి మాల్ట్ వేసేస్తున్నా. ఇది మొత్తం తిన్న తర్వాత పీనట్స్ వలుసుకొని తినాలి. ఇంకా నార్మల్ పీనట్స్ అంటే అది కుల్లా మనం షాప్లో దొరికేవి తీసుకొచ్చుకుంటే డైరెక్ట్ అవి బాయిల్ చేసుకొని డైరెక్ట్ తినేసేయచ్చు, లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకొని. ఇదేంటంటే ఇప్పుడు మనం ఇది ఒలుచుకొని తినాల్సి వస్తుంది. ఇప్పుడు పీనట్స్ తిన్న తర్వాత ఇది కొంచెం పెరుగు తింటున్నాం కదా, కొంచెం అంతే లాస్ట్ మూమెంట్లో తినడం కొంచెం తెలిసిందే కదా, జుర్రేస్తూ తినాలి దాన్ని. కొంచెం వాటర్ ఎక్కువ కంటెంట్ ఉన్న పెరుగు ఎక్కువ వేసుకున్నా డైరెక్ట్ ప్లేట్లో తాగడమే ఉంటుంది మనది. కానీ ఈ ఒక్కసారికి మాత్రం ఇలా ట్రై చేశా. సో డైలీ డైట్ ఇంతే అండి, సింపుల్. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మనం ఏం చేయాలంటే ఇంతే, 4 ప్లేట్లో 3 ఈక్వల్ పార్ట్స్ వేసుకోవాలి. కాప్స్, ప్రోటీన్, ఫైబర్ అంటే ఏదో అనుకోకండి, ఫైబర్ అంటే ఏం లేదు, కూరగాయలు, క్యారెట్, బీట్రూట్, కీరా, ఈ పాలకూర, తోటకూర, మన గ్రీన్ వెజిటేబుల్స్, వీటన్నిటిలో ఫైబర్ ఉంటుంది అన్నమాట. ప్రోటీన్ అంటే పప్పులు, ఇవి మన విటమిన్స్. వాటి కోసం ఇంకా హెల్తీగా కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్, తినేవాళ్ళు డ్రై ఫ్రూట్స్ తినొచ్చు. ఫ్రూట్స్లో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కానీ ఫ్రూట్స్ ఏంటంటే డైరెక్ట్ నైట్ పడుకునేటప్పుడు ఫుల్ ఎక్కువ తినొద్దు. ఫ్రూట్స్లో కూడా మనకు షుగర్ కంటెంట్ ఉంటుంది అన్నమాట, ఫ్రక్టోస్. ఇది ఉంది. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ టిల్ హియర్. ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది.
సో లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ పాసిబుల్